హాయ్ అండి, హాయ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి. ఫ్రెండ్స్, ఈరోజు సౌదీ అరేబియా జవాజాత్కి సంబంధించిన ఒక రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయండి. వార్తల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన ఈ ఎస్విటి ఛానల్ ప్రారంభించిన ఈ కొద్ది రోజుల్లోనే మనకున్న ఈ కొంతమంది సబ్స్క్రైబర్స్లోంచి ఒకతన్ని సెలెక్ట్ చేసుకొని అతనికి రియాద్ నుంచి హైదరాబాద్కి ఫ్రీగా మనం మన ఛానల్ ద్వారా ఫ్లైట్ టికెట్ అనేది ఇష్యూ చేయడం అయితే జరిగిందండి. అతను తెలంగాణకు చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురి పక్కన కమలాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్ గారు. సరేనండి, ఇంకా ఈ విషయం కాసేపు పక్కన పెట్టేసి మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా సౌదీ అరేబియా జవాజాత్ వాళ్ళు ఒక చిన్న అప్డేట్ అంటూ తీసుకొచ్చారండి. ఇఖామా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మనం గతంలో చూసుకుంటే ఇఖామా పైన ఒక్కరోజు టైం ఉన్నా కూడా మనకి ఫైనల్ ఎగ్జిట్ వీసా అనేది ఇష్యూ అయ్యేది. బట్ ఇప్పుడు అలా కాకుండా సౌదీ జవాజాత్ వారు ఒక చిన్న అప్డేట్ అంటూ తీసుకొచ్చారు. ఇఖామా పైన ఖచ్చితంగా 30 రోజుల టైం అనేది ఉంటేనే మనకు ఫైనల్ ఎగ్జిట్ వీసా అనేది ఇష్యూ అవుతుందండి. ఇక ఒకసారి ఫైనల్ ఎగ్జిట్ వీసా అనేది ఇష్యూ అయ్యాక మనకు 60 రోజుల టైం అనేది ఉంటుంది. ఆ 60 రోజుల్లోపు మనం టికెట్ తీసుకొని ట్రావెల్ చేయవచ్చండి. ఇక ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ వల్ల కఫీల్ అండర్లో కానీ కంపెనీ అండర్లో కానీ పనిచేసే వాళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏం లేదనుకోండి. ఎవరైతే ఈ ఆజాద్ వీసాలు, కఫాలత్ వీసాల పైన బయట పని చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఫైనల్ ఎగ్జిట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక 2-3 నెలల ముందు నుంచే అబ్షర్ ప్లాట్ఫామ్లో ఇఖామా పైన డేట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేను ఒక మిత్రుడు కాల్ చేశారండి, అన్న ఈ మధ్యనే నాకు ఫైనల్ ఎగ్జిట్ వీసా అనేది ఇష్యూ అయ్యింది, మరి నేను 60 రోజుల వరకు ఉండొచ్చా అని. ఉండొచ్చు బ్రదర్, ఖచ్చితంగా నువ్వు 60 రోజుల వరకు ఉండి అంతలోపు నువ్వు టికెట్ తీసుకుని ట్రావెల్ అయితే చేయవచ్చు. ఇంకా మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రావెల్ బ్యాన్ అండి. ఈ సౌదీ అరేబియాలో చాలామందికి ఉన్న సమస్య ఈ ట్రావెల్ బ్యాన్. ఒకసారి ఇఖామా ఎక్స్పైరీ అయ్యిందనో లేదంటే ఇఖామా పైన ఉరూబ్ అనేది వచ్చిందనో తర్వాత ఈ ఇండియన్ ఎంబసీ ద్వారానో లేదంటే మన లాంటి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారానో వీళ్ళు ఫైనల్ ఎగ్జిట్ అనేది చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారండి. ఒకసారి వీళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళకి ఖచ్చితంగా ట్రావెల్ బ్యాన్ అనేది ఉంటుంది. అది 3 years అవ్వచ్చు లేదంటే 5 years అవ్వచ్చు. అయితే ఈ బ్యాన్ అనేది ఎన్ని రోజులు ఉంది అసలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే అతని ఇఖామా నంబర్ నుంచి మనం జవాజాత్ నుంచి ఒక ప్రింట్అవుట్ రికార్డ్ అయితే తీయాలండి. దాంట్లో మనకు సఫర్ బయాన్ అతను వస్తుంది. దానివల్ల మనం ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్యాన్ ఉంది అనేది అయితే తెలుసుకోవచ్చండి. ఇంకా ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉంటూ ఇఖామా హురూబ్ ఉంటే వాళ్ళు ట్రావెల్ బ్యాన్ లేకుండా కొత్త వీసాలో రావాలి అనుకుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి, లేదంటే బథాలో ఉన్న మన ఆఫీస్ని విజిట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాటా, సౌదీ అరేబియన్ తెలుగు అసోసియేషన్. అయితే సౌదీ అరేబియాలో సాటా సెంటర్ వాళ్ళు పలు ప్రాంతాల్లో సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో రియాద్ ప్రాంతంలో ముజాంబియాలో జరిగిన ఈవెంట్లో పలు రకాల కల్చరల్ యాక్టివిటీస్తో అందరినీ ఆకట్టుకునే విధంగా కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన మన సాటా టీం వచ్చేసి బ్రదర్ ముజమ్మిల్ గారు, రంజిత్ గారు, ఆనందరాజు, ఆనంద్ పోకూరి, జానీ, పవన్, సత్యబాబు, గోవిందరాజు, సుచరిత కందుల, గీతా శ్రీనివాస్, భారతి, సింధూరా పలువురు పాల్గొని మొత్తానికి ఈ సాటా ఈవెంట్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇంకొక విషయం ఏంటంటే సేమ్ సాటా వాళ్ళు దమ్మంలో కూడా ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఇండియా నుంచి మన కాంగ్రెస్ కన్వీనర్ మంద భూమిరెడ్డి గారు, జీడబ్ల్యూఏసీ మొహమ్మద్ ఫారూక్ గారు, బహ్రెయిన్ నుండి సుభాన్ సోహెల్ గారు, దమ్మాం నుండి చెన్నం శెట్టి శ్రీనివాస్, రాజారెడ్డి, రాజు, కచ్చకాయల మోహన్, పెప్సీ రాజు తదితరులు పాల్గొని దమ్మంలో కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా పూర్తి చేయడం అయితే జరిగిందండి. మొత్తానికి మన సౌదీ అరేబియాలో ఉన్న ఈ మన తెలుగు వాళ్ళ కోసం సాటా వాళ్ళు అందించే సేవలు అద్భుతం, అమోఘం. మొత్తానికి ఎనీవే హెడ్స్ ఆఫ్ టు సాటా. ఇంకా ఈ వీడియోకు సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే డైరెక్ట్గా ఆఫీస్ని విజిట్ చేయొచ్చు, లేదంటే నా కాంటాక్ట్ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 05591333530. చూస్తూనే ఉండండి మన ఎస్విటి. మీ రామ్.